నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కూటమి విజయం సాధించిన సందర్భంగా 60 ఏళ్ల టీడీపీ కార్యకర్త సూరపనేని రంగారావు కాలినడకన తిరుపతి వెళ్లారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి తన తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటానన్నారు. బాపులపాడు మండలం కాకులపాడు గ్రామం నుండి 11వ తారీఖున హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు టెంకాయలు కొట్టి తిరుమలకి ప్రయాణం మొదలుపెట్టారు. తిరుమల దేవస్థానం వెళ్ళి 101 కొబ్బరికాయ కొట్టి వెంకటేశ్వర స్వామి గారికి నా మొక్కు తీసుకుని వెళ్ళి బాబు గారిని కలిసి ప్రసాదం ఇచ్చి ఇంటికి వస్తానని చెప్పి తెలియపరుచుకుంటూ జోహార్ అన్న నందమూరి తారక రామారావు, వడ్డెల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వడ్డెల్లాలి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. కూటమి విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, యువనేత నారా లోకేష్ కి, రాష్ట్ర ప్రజలకి కలియుగ దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దక్కాలని కాలినడకను తిరుపతికి వెళ్లారు రంగారావు. తిరుపతికి వెళ్లే సమయంలో ప్రతి చోట జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలుకుతూ మరింత ఉత్సాహాన్ని ఇచ్చినారన్నారు. తన వయసు 60 సంవత్సరాలు అయినప్పటికీ చంద్రబాబు నాయుడులా ఉత్సాహంగా కాలినడకన వెంకన్న సన్నిధి దర్శనానికి ఉత్సాహంగా వెళ్లానన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని 101 టెంకాయలు కొట్టి తిరుమల ప్రసాదాన్ని సీఎం చంద్రబాబుకి అందజేస్తానని, అంతటితో తన కాలినడక పూర్తవుతుందని తెలియజేశారు.